సార్ నమస్కారం. నమస్తే. మనం నిన్న ఖైదీ సినిమా గురించి చెప్పుకున్నాం. చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతిరోజు ఆయన తలుచుకుంటున్నాం, ఆయన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. నిన్న ఖైదీ గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం ఏ సినిమా గురించి చెప్తారు అంటే ఏం చెప్తారు? అంటే ఈ రోజు మెగాస్టార్ మాసోత్సవాలు మనకి బాగా సాగుతున్నాయి. మన సంబరాలు మొదలెట్టేసాం. ఆయన జీవిత చరిత్రలో కొన్ని ఘట్టాలు మనకు గుర్తున్నవి, మనకి బాగా ఆకట్టుకున్నవి చెప్పాం. ఆయన వ్యక్తిత్వం, ఆయన కుటుంబ జీవితం అలా వెళ్ళాం. సరే, ఖైదీ సినిమా ఆయన జీవితంలో స్టార్డమ్ తీసుకొచ్చిన ఒక మలుపు, అద్భుతమైన మలుపు అని చెప్పుకున్నాం. అక్కడ బాగుంటే ఆ తర్వాత 84వ సంవత్సరంలో కూడా ఛాలెంజ్ అనే ఒక సినిమా వచ్చింది. ఛాలెంజ్ అనే సినిమా అది ఏ జోనర్స్ అంటాం కదా, లవ్ అలాగే రకరకాలు చెప్తాం కదా, హాస్యం ఇలాగా ప్రతీకారం ఇవ్వదు. ఇది అన్నిటి మించి స్ఫూర్తిదాయకమైన సినిమా అని చెప్పాలి. యువతకి స్ఫూర్తినిచ్చిన సినిమా, చిరంజీవి ద్వారా స్ఫూర్తి మనకి ఇచ్చిన సినిమా అని చెప్పాలి. అయితే ఈ రోజు కూడా చూసిన 84లో వచ్చిందంటే 16, 25, 40 దాటిపోయింది. ఈ రోజు చూసినా సినిమా ఫ్రెష్ గా ఉంటుంది, కంటెంట్ ఫ్రెష్ గా ఉంటుంది. ఎప్పుడు చూసినా యూత్ కి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటుంది. అది ఖచ్చితంగా చాలా గొప్ప విషయం. అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల అందరికి తెలియదు, అందరు తెలుసు అనుకుంటామో. ఆ కాలం వాళ్ళకి తెలుసు. అప్పుడు నవలాపట్నం ఉండేది, అందరూ నవలు తొలగించేవారు చాలా మంది రచయితలు, రచయిత్రులు కూడా. అలాగే బాగా పాపులర్ అయిన నవలని సినిమాలుగా చేసేవారు అనేది మనకు తెలిసిన విషయం. అది డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అని చెప్పేసి ఎండమూరి గారు ఒక పరిగింటిచ్చారు ఒక రకంగా నవలతో. ఆ నవల అంటే జ్యోతి అని మ్యాగజైన్, ఆంధ్రజ్యోతి వాళ్ళ జ్యోతి మంత్రి అనేదో అందులో వచ్చినట్టుంది ఆ నవల. సీరియల్ కింద ఆ దాన్ని చూసి కేఎస్ రామారావు గారు, క్రియేటివ్ కమర్షియల్స్ కేఎస్ రామారావు గారికి నచ్చి ఎండమూరి గారు అప్రోచ్ అయ్యి ఇది చిరంజీవితో తీస్తే బాగుంటుంది. ఎందుకంటే చిరంజీవి గారితో అంతకుముందు అభిలాష్ అని ఒక సినిమా తీసి ఆ హిట్ రుచి చూసారు. దాంతో ఇది బాగుంది అనుకుని ఎండమూరి గారికి వెళ్ళినప్పుడు ఆయన మరి నవల రచయిత కదా, నవల అంటే పేజీలు రాస్తారు, సినిమాకి ఏ రకంగా స్క్రీన్ ప్లే చేయాలి అవన్నీ తెలుసో లేదో అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. కానీ సాయినాథ్ గారు చెప్పారు ఉన్నారు కదా, ఆయనకి స్క్రీన్ ప్లే బాధ్యతలు ఇచ్చారు దానికి. అప్పుడులో ఎవరి వింగ్ వాళ్ళు చేసేవారు, ఎవరి పని వాళ్ళు చేసేవారు. ఇప్పుడు డైలాగ్స్ కూడా మన దేవి గారి ఫాదర్ సత్యమూర్తి గారు, అది చిరంజీవి గారికి ఆయన ఫస్ట్ టైం వచ్చి ఆయన సినిమాలో అనుభవాలు ఉన్నాయి. సత్యమూర్తి గారి మాటలు ఎందుకన్నారంటే, కథలో ఎంత పట్టుందో దానికి స్క్రీన్ ప్లే కూడా అంత పట్టుగా వెళ్ళాలి. రెండోది మాటలే తోటాల్లో ఉండాలి. నవల్లో ఆ వర్ణన అంతా సినిమా తెర మీద చూపించాలి దృశ్యం కింద. కానీ అది చాలా జాగ్రత్తగా చాలా మాస్ అట్రాక్టివ్ గా చేశారని చెప్పాలి. అయితే క్యారెక్టర్లు అన్ని కూడా ఇంకా ఎండమూరి గారి నవల్లో ఉన్న క్యారెక్టర్లు, ఆయన ఎక్కడున్నారో అక్కడ ఉన్నారు. రెడ్డి గారు, కోదండ రెడ్డి గారి డైరెక్షన్. ఇది నాకు గుర్తుండి 70వ సినిమా చిరంజీవి గారికి. అప్పటికే 70వ సినిమా. అంటే ఈ దాని పేరు ఏంటి, ఆగస్టు 9వ తారీఖు రిలీజ్ అయింది. 84 ఆగస్టు 9 రిలీజ్ అయింది. ఇది ఏంటో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అన్ని కుదిరితే ఆ విందు భోజనం అంటాం కదా, అన్ని కుదరాలి. విందు భోజనం 16 ఐటమ్ పెట్టారు, ఒకటి బాగుందంటే 15 బాగాలేదంటే కుదరదన్నట్టుగా మనకి 24 వంటకాలు ఉంటే 24 బాగుంటేనే మనకి విందు భోజనం కింద ఉంటుంది సినిమా అనేది. కన్నుల పండగ కన్నుల విందుగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక్కడ ఇందులో రెడ్డి గారి డైరెక్షన్, మనకి చిరంజీవి గారి కాంబినేషన్, ఇన్ని సినిమాలన్నీ తెలుసు. అలాగే కాంబినేషన్ కూడా ఇక్కడ కుదిరాయని చెప్పాలి బాగా. విజయశాంతి చిరంజీవి గారు కలిసి చేసిన 4వ సినిమా, అలాగే ఇళయరాజా గారు చిరంజీవి గారికి ఇచ్చిన 4వ సినిమా. అలా అంటే అప్పుడు ఆయనకు స్టార్ట్అప్ వచ్చిన తర్వాత మంచి ఒక టీమ్ కింద ఏర్పడతారు కదా, అదొకటి. ఇందులో కథాంశంగా తీసుకుంటే నువ్వు ఏదైనా చేయగలవు, యూత్ కి ఇచ్చే మెసేజ్, పట్టుదల ఉంటే కానీ లేదన్నట్టు. జేబులో 10 పైసలతో అతనితో ఛాలెంజ్ చేసి ఒక నిరుద్యోగ యువకుడు, పేద యువకుడు, ఆత్మస్థైర్యం తప్పితే అతనికి ఏమీ లేవు, వెనక ముందు లేవు, గాడ్ ఫాదర్ లేరు, ఏమీ లేరు. అంటే ఒక రకంగా ఆయన నిత్య జీవితంలో క్యారెక్టర్ ఉంటే వ్యక్తిత్వం, కష్టపడాలని తపన, పైకి రావాలనే ఈ లక్ష్యం, కసి, ఇదే నిజ జీవితంలో ఆయన ఎలా ఉంటాడో. ఛాలెంజ్ సినిమాలో కథానాయకుడి పాత్ర, ఆయన నిజ జీవిత పాత్ర కూడా ఒకలాగే దాదాపుగా ఉంటుంది. అంటే ఆ సినిమాలో ఛాలెంజ్ చేసి విజయశాంతి గెలుచుకుంటాడు. రామలింగ గారు తీసుకొచ్చి మరి చెప్పినట్టున్నారు సురేష్ గారిని. నిజ జీవితంలో అదొక మార్పే తప్పితే సినిమా పరంగా చూస్తే అది చాలా అంటే చాలా ఫోర్స్ఫుల్ గా ఉండే హీరో, ఆవేశపూర్తంగా ఉండే పాత్ర, అట్ ద సేమ్ టైం ఆలోచించే పాత్ర. చాలా గ్రేట్ థింగ్ అది. దీనికి ఎక్కడైనా సరే ఒక మంచి విలన్ ఉండాలి. సినిమా ఉంటేనే హీరో ఎలివేట్ అవుతాడు. సినిమాకి
ఇది ప్లస్ అవుతుంది, రన్ బాగుంటుంది, అవును. వేగం పెరుగుతుంది. అవును. ఇందులో మనకి తెలియదు ఏముంది, రాఘగోపాల్ రావు ఉమ్. కోటీశ్వరుడి పాత్రలో ఉమ్. దుమ్ము దులిపాడు. ఆ ఒక ఘట్టం చిరంజీవి గారికి ఆయనకి మధ్య జరిగే ఛాలెంజ్ ఘట్టం ఒక్కటే ఆ, ఆ సినిమా డైలాగ్స్ బాగుంటాయి అక్కడ. అక్కడ డైలాగ్స్ ఒక్క డైలాగ్ తర్వాత ఒకటి మనకి లేని విషయం తక్కువగా చూడడం అలవాటు మనిషికి అన్నట్టు, ఆ. డబ్బుదేముందిలే అంతా అడగడమే ఆ. ప్రశ్న అడుగుతాడు. ఇప్పుడు కూడా చూస్తే ఇంటర్వ్యూలో అటువైపు కూర్చున్న బోర్డు ఇంటర్వ్యూ బోర్డు అనేవాడు వచ్చిన పాపం నిరుద్యోగులు పిచ్చి పిచ్చి కూర్చుని అడగడం అప్పటి నుంచి ఉందన్నట్టుగా అడిగితే చూసి ఉద్యోగం కోసం వస్తాడు. ఆ మీ రోజు అన్నం తింటావు కదా, మీ ఆవిడ చేతికి ఎన్ని గాజులు ఉన్నాయని ప్రశ్న ఉంటుంది. అన్నట్టుగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. అలాంటి మనం నిజ జీవితంలో ఒక అంటే పేరు కూడా గాంధీ. గాంధీ సత్యాగ్రహం చేసి స్వాతంత్రం తెప్పిస్తే ఇతని ఆగ్రహం అతని మీద గెలవాలి అని అదొకటి అదే కంపేర్ చేయడం కాదు, కానీ ఆ ధర్మరాజు ఆడేస్తాడే భార్య ద్రౌపదిని కూడా పణంగా పెట్టి అది ఆడేస్తాడు, జోదం ఆడేస్తాడు. అలాగా ఛాలెంజ్ కూతుర్నే ముద్దుగా పెంచుకున్న కూతుర్నే పణంగా పెట్టేస్తాడు. అంటే ఒకటి ఏంటంటే వాడు ఎలా గెలవలేడు, 5 ఏళ్లలో 50 లక్షల రూపాయలు సంపాదించగలవా, నువ్వు డబ్బున్న వాళ్ళు ఎలా చూస్తున్నావు పిచ్చి వెధవా అన్నట్టుగా ఉంటుంది. నేను చేసి చూపిస్తాను చూడరా పిచ్చి వెధవా అన్నట్టుగా ఈయన ఉంటుంది ఇద్దరిది. దాంట్లో ఏంటి పందెం, ఏంటి ఛాలెంజ్ ఏంటి అంటే అక్కడ దాన్ని చేసి నువ్వు అలా చేయగలిగితే నా ముద్దుగా పెంచుకున్న ఈ ఆస్తికి వారసులు లేనట్టుండే మా హారిక, అమ్మాయి పేరు కూడా హారిక, హారికని పెళ్లి చేస్తాను. ఎలా ఇచ్చేస్తాడు, మనసున్న ఒక అమ్మాయి. అక్కడ ఎలా జరిగిందో దాంతో పోల్చి చూస్తే పురాణాలు మన రచయితల మీద ఎలా ప్రభావితం చూపుతుందని ఇది ఒక పాయింట్. పరంగా ఇంకోటి పెట్టుకో, ఈ ఆస్తి ఇచ్చేస్తాను, నీ బిల్డింగ్ ఇచ్చేస్తాను, అర్ధరాజ్యం ఇచ్చేస్తాను అక్కడ లేదు, నా కూతుర్ని ఇచ్చేస్తారు అన్నట్టు వెళ్తే ఆ అమ్మాయి ఇలా అక్కడ ఉంది షాక్ అవుతుంది. అంతేకాకుండా తండ్రి అంత ప్రేమ అన్ని ఉంటాయి, కానీ అతని యొక్క దురహంకారం ఆ అమ్మాయికి కూడా నచ్చదు ఆ విషయం. తనేంటి తన మనసు ఏంటి అది తెలియకుండా ఎవడో వచ్చాడు, వాడితో మాట వచ్చింది, పంతం వచ్చింది, ఛాలెంజ్ అన్నాడు. అక్కడ కూడా మనకి ఛాలెంజ్ అని ఇలా చెయ్య ఇలా పెడతాం చూడు, అప్పటి నుంచి ఈ ఛాలెంజ్ అని మనం ఎవరైనా కట్టినప్పుడు ఈ ముద్ర ఛాలెంజ్ సిగ్నల్గా ఆ సినిమా నుంచి వచ్చింది. ఛాలెంజ్ ఎమ్మికోస్ అంటున్నాం కదా ఇప్పుడు, అలాంటి ఈ ముద్ర ఆ సినిమా నుంచే వచ్చిందని చెప్పాలి. గ్రేట్ థింగ్. సరే, ఇక్కడ గాంధీ అని పేరు, ఎండమూరి గారు మహా గమ్మత్తైన మనిషి. ఆయన ప్రతి సినిమాలో కూడా ఆ పేర్లు చాలా బాగా పెడతారు. ఇందులో సిల్క్ స్మితది చాలా ఒక మంచి పాత్ర. సిల్క్ స్మిత్ అంటే ఏదో పాటలకి, స్పెషల్ సాంగ్స్ కి, ఈ క్లబ్ సాంగ్స్ లాంటి వాటికి జనాలు అట్రాక్ట్ చేయడానికి పెట్టే పాటలు. సిల్క్ స్మిత్ అంటే అందుకే ఫెమిలియర్. జయమాలిని ఆ తరం తర్వాత అనురాధ సిల్క్ స్మిత వచ్చారు. ఈ సినిమాలో అలా కాకుండా ఆవిడకి ఒక ఔన్నత్యమైన ఒక పాత్ర దొరికింది. గొల్లపూడి మారుతీరావు గారి యొక్క భార్య, పేరు అన్నాం కదా ప్రియం వద ఆవిడ పేరు. భర్త బేవర్సు, ఆవిడ వల్ల ఏ రకంగానూ ఉపయోగం లేదు, ఏ రకంగానూ లేదు ఒక రకంగా చెప్పాలంటే. దాంతో ఈ చిరంజీవి ఇతన్ని చూసి ఒక అట్రాక్ట్ అవుతూ ఉన్నట్టుగా చాలా సెటిల్ గా ఉంటుంది ఆ పాత్ర కూడా. అందులో ఆ అమ్మాయితో కూడా ఒక సాంగ్ కూడా ఉంటుంది, మోహన్ తో మైకు ఏదో ఆ టైప్ లో ఒక పాట కూడా మంచి సాంగ్ ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా మంచి డాన్స్ ఒక పాట ఉంటుంది. తర్వాత ఇందులో చెప్పుకోవాలంటే, అంటే సినిమా గురించి చెప్పుకోవాలంటే మళ్ళీ 2:30 గంటలు 5 గంటలు మొత్తం కావాలి విశ్లేషించుకోవాలంటే. కాకపోతే మనకున్న పరిధి పెట్టి ఇందులో మ్యూజిక్ అన్ని పాటలు బాగా హిట్. వేటూరు గారి విజృంభణ ఈ సినిమాతో మనకు హిందూ వదన కుందరదన మందగమన మధుర వచ్చిన గగన జగన సొగసులు అంటాడు. ఆ సమాసం ఏంటో, దాంట్లో ఆ యుగళ గీతం ఏంటో, ఆయన ప్రేమ ఏమిటో ఇప్పటికీ మనకు అర్థం కాకపోయినా ఆ పదాల ఆ ప్రవాహం, ఆ ఒడి, ఆ వరవడి వాళ్ళకి అంత సరిపడా ఈయన డాన్స్ ఆడేస్తుంటాడు. ఈయన మనవాడు హీరోయిన్ కూడా. ఈ సినిమాలో తారా మాస్టర్ గారు డాన్స్ మాస్టర్, ఆవిడ కూడా అప్పుడు యంగ్ వయసులో ఉంటుంది కదా, బ్యూటిఫుల్ కంపోజిషన్స్ ఇచ్చేది, చాలా బ్యూటిఫుల్ కంపోజిషన్స్. అలాగా సాగర తీరం అంటే విశాఖపట్నంలో తీశారు ఈ పాటలోను. సినిమాలో చాలా బాగా విశాఖపట్నం, శ్రీకాకుళం, కొంత మద్రాసులో తీసినప్పటికీ ఎక్కువ విశాఖపట్నంలో తీసే సినిమాలు హిట్ అనడానికి కూడా ఇలాంటి సినిమాలే కారణం. సాగర తీరం, సాయంకాలం, లేదా అలా పాట, ఇలా ప్రతి పాట కూడా జనాలు 1-4 సార్లు వేయించుకుని చూసి ఆనందపడ్డ ఆడియో ట్రాక్స్ పెద్ద హిట్. మాటలు ఇందాక అనుకున్నాం, సత్యమూర్తి గారు ఇరగ తీసి మాట్లాడారు, అన్ని ఆలోచించారు కంటెంట్. తర్వాత సుహాసిని పాత్ర ఒకటి, స్నేహం, ఫ్రెండ్షిప్, ఇతర కష్టకాలంలో స్నేహం, ఇతను ఎదుగుతున్న సమయంలో స్నేహం, కష్టాలు చూసిన అమ్మాయి. ఆ అమ్మాయి లక్ష్మి అనే పాత్రలో చాలా అద్భుతంగా పెర్ఫార్మరే కదా. ఇక ఈవిడి గ్లామర్ కూడా ఒక మోతాదు ఎక్కువ ఒలగబోసిన సినిమా విజయసేతి గారి సినిమాలు. గ్లామరస్ క్యారెక్టర్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం
అడగకపోయినా ఒంటి చేతితో సినిమాని మోసేసినట్టుగా ఉంటుంది ఈ గాంధీ పాత్రలో ఉన్నటువంటి మెగాస్టార్. మొత్తం అవును. ఒక 10 పైసలు చాలా వృద్ధిగా ఉండే సినిమా. ఇతని ఆత్మవిశ్వాసం ఎలాగంటే బిచ్చగత్తే అందులో బొచ్చెలో ఓ 10 పైసలు ఇతని జీవితాన్ని మొత్తం మార్చింది. ఆ 10 పైసలతోనే 50 లక్షలు ఏ రకంగా సంపాదించాడు అవును. అనే కథనం మళ్ళా రాలేదంటే యాక్చువల్లీ ఛాలెంజ్ అనే సినిమా రాలేదు, మళ్ళా అటువంటిది రావాలి కూడా. అలాంటి సినిమా రావాలని కూడా యువతకి అంత మోటివేషన్ స్ఫూర్తి ఇచ్చిన సినిమా ఇది. ఇంక ఈ సినిమా చాలా విజయం సాధించింది. రెడ్డి గారు డైరెక్టర్ బాగా అసలు చేశారని చెప్పడానికి అదేముంది, వాళ్ళ కాంబినేషనే సక్సెస్ఫుల్ ఫార్ములా. అలాగే క్రియేటివ్ కమర్షియల్స్ అని కూడా సినిమా చాలా 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 బ్యూటిఫుల్ గా చేసాడని చెప్పాలి ఆయన. ఈ సినిమా దినోత్సవ పండుగ జరుపుకోగానే ఉంటుంది. గొల్లపూడి వర్తి కూడా చాలా మంచి పాత్రే. తిరుగుస్మిత భర్తగా ఒక బేవర్స్ గా తిరుగుతూ ఆఫ్ ఇండియా అని ఆ టైప్ డైలాగులు కూడా ఉంటాయి. ఇద్దరికి చివరి ఆఫ్ ఇండియా అని పెడతాడు, వీరిని ఆఫ్ ఇండియా కలిసి వచ్చాం ఆ టైప్ లో ఒక మ్యానరస్ కూడా ఆయన ఉంటుంది. కాబట్టి ఈ సినిమా ఎలా చూసినా ఒక అద్భుతమే. మెగాస్టార్ జీవితంలో మనం ఎన్నో చెప్పుకోవచ్చు. సినిమాలు దగ్గర 100 సినిమాల గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఓ 25 సినిమాలు అనుకున్నాం కానీ అందులో మనం ఛాలెంజ్ కి వేసేయాలి మార్క్. నెక్స్ట్ ఏమో ఇది అదే వైజాగ్ లో కూడా 100 days చేసుకోవడం, దానికి మూవీ మోగల్ రామానాయుడు గారు, సుబ్బిరావు రెడ్డి గారు ఇలాంటి దిగ్గజ అతిథులుగా వెళ్ళడం. ఇంకో విషయం దానికి బాలసుబ్రహ్మణ్యం గారు వ్యాఖ్యానం చేయడం ఈ సద్దినోత్సవానికి. చాలా కళ్ళు పండగ అభిమానులకి ఎన్నిసార్లు చూసారు తెలియదు. ఇప్పుడు కూడా టీవీలో చూస్తే అందరికీ నా అప్పీల్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే సినిమాల గురించి చిరంజీవి గారి మీద అభిమానం కొద్ది ఇంకో కొద్దో కాకుండా ఒక మెసేజ్ కూడా ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు కూడా యూత్ కి ఇన్స్పిరేషన్ కావాలంటే ఛాలెంజ్ సినిమా యూట్యూబ్ లోనే ఎక్కడ పట్టుకునే చూసి నేర్చుకోవాలని అంటాను నేను విషయం. ఆయనకి ఎలా ఉంటాడు, ఎలా డాన్స్ ఎవరిని చెప్పుకోగల, ఎలా ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్, ఆ ఫైట్స్ కానీ ఎలా ఉన్నాయి, ఎన్ని అసలు ఒక విద్యార్థి అనే ఒక పాత్ర. రాజేంద్ర ప్రసాద్ కూడా మంచి పాత్ర, విద్యార్థి ఆయన పేరు టైటిల్స్ బాగుంటాయినా కదా విద్యార్థి అని చెప్పేసి ఆ విద్యార్థి పాత్రలో ఆయన కూడా. వీళ్ళందరూ వాళ్ళకి దొరికింది ఛాన్స్ చేసి పడేశారు అంతే. సో చిరంజీవి గారి సినిమాలో ఛాలెంజ్ డెఫినెట్ గా ఒక మైల్ స్టోనే. అది ఎప్పటికైనా మరి వాళ్ళ అబ్బాయిలు ఎవరైనా చేస్తే బాగుంటుంది, మెగా ఫ్యామిలీ అనిపించే సినిమాలో అది ఒకటి. సో ఛాలెంజ్ నిజంగా తలుచుకుంటామంటే గొప్పతనం, సినిమా గొప్పతనం, ఇంకా ఆయన ఒంటి చేతితో మోసిన ఆయన గొప్పతనం, మెగాస్టార్ గొప్పతనం. అంతే. థ్యాంక్ యూ.